నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. నేచర్ స్టే న్యాచురల్ స్టే ప్యూర్, అది యాక్చువల్లీ హెల్త్ సీక్రెట్. బీపీ కానీ డయాబెటీస్ కానీ అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ హై ఉండడం, క్రియాటిన్ లెవెల్స్ హై ఉండడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఒకటే వ్యక్తికి ఉండి తను నేచర్ మంత్రాన్ని అప్రోచ్ అయిన తర్వాత తన రిజల్ట్స్ ఎలా వచ్చాయనేది లివింగ్ ఎగ్జాంపుల్ మనతో పాటు ఉన్నారు. మీ ప్రాబ్లమ్స్ అనేవి 1 month లో తక్కువ టైంలో రిజల్ట్స్ అంటే 1 month కాదు మేడం, 1 week లో కంట్రోల్కి వచ్చింది. 1 month కూడా కాదు, 1 week 1 week లో కంట్రోల్కి వచ్చింది. నేను అంత ఫిట్గా ఉన్నా కూడా నాకు ఇవన్నీ వచ్చినాయి ఏంటంటే నాకు అర్థం కాలే. సో సార్ చెప్పిన ఫుడ్ ఏంటి, డైట్ ఏంటి, మీరు ఎట్లా ఫాలో అయ్యారు అసలు? సారు ఫుడ్ ఐటమ్స్ కిట్ పంపారు, వాటిలో కొన్ని పౌడర్స్ ఉన్నాయి. పౌడర్స్ ఎట్లా వాడాలి ఎట్లా అని చెప్పేసి సార్ లిస్ట్ పంపించి నాకు చెప్పారు. స్టార్ట్ అయినప్పుడు డయాబెటీస్ కానీ బీపీ కానీ ఎట్లా ఉండే లెవెల్స్? స్టార్టింగ్ మేడం 190 ఉండే మేడం, 190 ఇప్పుడు నార్మల్కి వచ్చేసింది. బీపీ కూడా 170 ఉండే మేడం, ఇప్పుడు నార్మల్కి వచ్చింది. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు నుంబిని. హెల్త్ గురించి చాలా వింటూ ఉంటాం చుట్టుపక్కల. ఆ నాయిస్ అంతా ఒక్కసారి షట్ చేయండి. నేచర్ స్టే న్యాచురల్ స్టే ప్యూర్, అది యాక్చువల్లీ హెల్త్ సీక్రెట్. సో అలాంటి సీక్రెట్ని తీసుకుని వాళ్ళు ఈ నేచర్ మంత్రాన్ని రన్ చేస్తున్నారనమాట. సో ఏంటి నేచర్ మంత్ర సీక్రెట్ ఏంటి, అలాగే ఒక పర్సన్ బీపీ కానీ డయాబెటీస్ కానీ అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ హై ఉండడం, క్రియాటిన్ లెవెల్స్ హై ఉండడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఒకటే వ్యక్తికి ఉండి తను నేచర్ మంత్రాన్ని అప్రోచ్ అయిన తర్వాత తన రిజల్ట్స్ ఎలా వచ్చాయనేది లివింగ్ ఎగ్జాంపుల్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం, ఎలా క్యూర్ అయింది, ఆయన ప్రాబ్లం అనేది ఎలా బెటర్ అవుతుంది డే బై డే అని చెప్పేసి. సో మనతో పాటు ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేచర్ మంత్ర నుండి ఫౌండర్ ప్రభాకర్ గారు, అలాగే ఓదయ గారు ఫ్రమ్ కొత్తగూడెం, మన లివింగ్ ఎగ్జాంపుల్ అని చెప్పాను కదా. సో వాళ్ళతో మాట్లాడదాం, ఈ ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? ఓకే మేడం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ మీ గురించి మాట్లాడదాము. అండ్ నేచర్ మంత్ర గురించి డయాబెటీస్ కానీ బీపీ కానీ అలాగే క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువ ఉండడం అండ్ ఆల్సో కొలెస్ట్రాల్, ఈ ప్రాబ్లంతో సార్ ఫస్ట్ మీ దగ్గరకు వచ్చారా? అంటే ఇలాంటి ఫస్ట్ అంటే ఒక ప్రాబ్లం డిటెక్ట్ అయిన తర్వాత ఇంకొకటి డిటెక్ట్ అయింది, ఎలా జరిగింది అసలు ఇది? మామూలుగా అయితే నేను ఒక 6-7 months నుంచి టచ్లో ఉంటున్నారు. నాకు అంటే నమ్మకం లేదు ఫస్ట్. అంటే ఏమో మళ్ళీ ఇదంతా ఫీజు కట్టి ఇదంతా కట్టి మళ్ళీ జాయిన్ అయిన తర్వాత తగ్గదు చుట్టూ ఉంటారు కదా, ఎందుకో అవన్నీ అనవసరం. కానీ ఇట్లా నాకు అంటే తను ప్రత్యేకంగా ఒక జాబ్ చేస్తూ ఉంటారు. ఆ జాబ్ వల్ల నాకు గుర్తుంది 2-3 సార్లు కాల్ చేయటం ఇదంతా కూడా. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు 4 ప్రాబ్లమ్స్, మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. షుగరు, ఇటు బీపీ, మళ్ళీ కొలెస్ట్రాల్, మళ్ళీ అటు వచ్చేసి క్రియాటినిన్. మనకు వచ్చేసి ఇప్పుడు 1 month దాటింది అంతే. ఈ 1 monthలో వచ్చిన రిజల్ట్స్ అనమాట ఇవన్నీ. అంటే కాకపోతే మనం ముందు నుంచి చెప్తా ఉంటాం, వెరీ స్ట్రిక్ట్గా చేయాలి, కరెక్ట్గా చేయాలి, చెప్పిన మొత్తం ఎక్కడ కూడా మీరు అశ్రద్ధ చేయొద్దు. అట్లా చేశారు. మళ్ళీ ప్రతి చిన్నది కూడా తెలుసుకోవటం, దాని మీద ఇంకా తపనతోటి అది తగ్గాలని ఒక పట్టుదలతో బాగా చేశారు. అసలు చేయడం వల్ల అంత మంచి రిజల్ట్ వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటీస్ గురించి మాట్లాడితే, ఆ ప్రాబ్లం వచ్చిందంటేనే మిగతా ప్రాబ్లమ్స్ అన్ని మెల్లమెల్లగా వస్తూ ఉంటాయని అంటారు. అట్లాగే అది ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతూ ఉంటుంది కంట్రోల్ లేకపోతే. సో సో ఆయన మీ దగ్గరకు వచ్చినప్పుడు లెవెల్స్ ఎలా ఉండే అండ్ మీరు ఎలా 1 monthలో అనేది చాలా తక్కువ టైం కదా, సో అంత తక్కువ టైంలో అంత బెటర్ రిజల్ట్స్, అది కూడా 4 ప్రాబ్లమ్స్కి, సో ఎలా జరిగింది అసలు? ముందు వచ్చేసరికి దాదాపు 200 దాకా ఉంది ఫాస్టింగ్. HbA1c దాదాపు 10 కన్నా పైన ఉంది. పోస్ట్ వచ్చేసి మనకి 400 పైన ఉంది. క్రియాటినిన్ ఇవన్నీ బాగా ఎక్కువగానే ఉన్నాయి. అప్పుడు ఇంకా తను చెప్తే ఇంకా అన్ని చెప్తారు. ఎస్ సార్, తప్పకుండా మీరు చెప్పండి సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటీస్ సార్ చెప్పినట్టుగా ఫాస్టింగ్ 200 ఉంది. ఓకే, అండ్ ఆల్సో బీపీ లెవెల్స్ కానీ లేదంటే కొలెస్ట్రాల్ కానీ క్రియాటిన్ కానీ, సో ఎలా జరిగింది అండ్ మీ ప్రాబ్లమ్స్ అనేవి 1 monthలో ఇంత తక్కువ టైంలో రిజల్ట్స్ అంటే? 1 month కాదు మేడం, 1 week లో కంట్రోల్కి వచ్చింది. 1 month కూడా కాదు, 1 week 1 week లో కంట్రోల్కి వచ్చింది. సార్కి నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాను. 1 week లో కంట్రోల్కి వచ్చింది. ఓకే, డైట్ అట్లా స్ట్రిక్ట్గా చేస్తాను నేను డైట్. ఓకే ఓకే 1 week లో కంట్రోల్కి వచ్చింది. సార్ చెప్పారు కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, కొంచెం ఏం భయపడొద్దు అని చెప్పిండు. ఓకే సార్, మీరే నాకు ధైర్యం అని చెప్పేసి అట్లే ఫాలో అప్ చేశాను మేడం. మొత్తం ఆయన మీదే భరోసా ఉంచారు అంతే. సార్ను నమ్మి నేను వచ్చినప్పుడు నాకు సారే ధైర్యం. సార్కు పదే అదే చెప్పిన, సార్ మీరు ఉన్నారని చేస్తానా అని సార్కు అదే చెప్పా. సో ఫస్ట్ మీకున్న ప్రాబ్లమ్స్ అంటే ఇంతకుముందు మీరు ఎప్పుడో డిటెక్ట్ అయి ఉండొచ్చు కదా, సో ఎప్పుడు అయింది అది? అండ్ సార్ దగ్గరకు వచ్చిన తర్వాత 1 week అంటున్నారు మీరు. మరి నార్మల్గా అయితే చెప్తారు కొంచెం టైం పడుతుంది అది చెప్తారు కదా. 1 week అంటే లెవెల్స్ తగ్గుతా వచ్చినాయి, కంట్రోల్కి వచ్చింది.
మనం 1 మంత్కి మొత్తం కంప్లీట్ నార్మల్ అయ్యి టాబ్లెట్ తీసేయటం జరిగింది. ఓకే ఓకే. సో అంతకుముందు ఎప్పటి నుండి ఉంది మీకు ప్రాబ్లమ్? ఫస్ట్ బీపీ వచ్చింది. బీపీ వచ్చిన తర్వాత ఆ బీపీ టాబ్లెట్లు కంటిన్యూ చేస్తా ఉంటే తర్వాత షుగర్ అటాక్ అయింది. షుగర్ అటాక్ అయినది. 2 అటాక్ అయిన తర్వాత ఈ టాబ్లెట్స్ ఎఫెక్ట్స్ జస్ట్ అంటే టాబ్లెట్ అంటే ఇష్టం లేదు. కాకపోతే ఏంటంటే నా ఫ్యామిలీ కోసం వేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఏంటంటే న్యాచురల్గా ఫిట్గా ఉండే మనిషిని. ఆ టైంలో నేను ఏం చేస్తున్నా వాళ్ళ కోసం నేను టాబ్లెట్ వేసుకుంటే అది ఇక్కడ క్రియేటిన్ కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడ్డది. ఓకే ఓకే. ఆ కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడితే అట్లా కూడా చాలా సఫర్ అయిపోయినా. ఆ విధంగా నేను ఎట్లా దీన్ని అది చేయాలని తగ్గించుకోవాలని చెప్పేసి బాగా ఇబ్బంది పడి సార్ని అప్రోచ్ అయినా. సార్ డైరెక్ట్ చెప్పిండు. కొంచెం ఎట్లా అంటే ఎట్లా మొండి పట్టుదల మా ఇంట్లో నా ఫ్యామిలీ కూడా నమ్మట్లేదు మేడం. అసలు ఏంటంటే అసలు ఇంత మొండికి ఎట్లా చేస్తున్నావు అని చెప్పేసి నమ్మట్లే. అసలు నేను ఇట్లా తిండి ప్రియుని, అసలు ఎంత బీభత్సంగా తింటున్నాంటే అంత బీభత్సంగా తింటుండే. అసలు తినకుండా నువ్వు ఎట్లుంటున్నావు అని చెప్పేసి అంటే సార్ చెప్పిండి అట్లయితే అట్నే ఫాలో అవుతా అని చెప్పాను మేడం. ఓకే. సో మీరన్నట్టుగా తిండి నుండే సగం ఉంటుంది కదా ప్రాబ్లం అనేది స్టార్ట్ అయ్యేది. అవును మేడం. అది కంట్రోల్ చేస్తే ప్రాబ్లం ఎండ్ అయ్యేది కూడా అక్కడనే. సో అవునవును. సార్ గురించి మాట్లాడితే ఎక్కువగా న్యాచురల్ ఫుడ్ అదంతా చెప్తూ ఉంటారు. సో సార్ ప్యాకేజ్ సపరేట్ గా ఉంటుంది. ఎక్కడ కూడా మనం అలాంటి చూడము. ఫుడ్ కానీ అలాగే యోగా కానీ మెడిటేషన్ కానీ ఇవంతా ప్రాపర్ గా ఫాలో అయితేనే రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి కదా. సో మీరు ఎలా చేశారు, ఎలా స్టార్ట్ చేశారు సార్ సీక్రెట్? అన్నీ చేసిన, నేను స్విమ్ చేసిన, రన్ చేసిన, వాకింగ్ చేసిన, సార్ని కలవకన్నా ముందు అన్ని చేశారు. అన్ని చేసిన, మార్షల్ ఆర్ట్స్ కూడా చేసిన నేను. అయ్యో, అన్ని చేసిన తర్వాత ఏది చేసిన డాక్టర్ అంటే కోపం చేస్తుంటాను. ఏమంటే నువ్వు ఏం చేస్తున్నావు, టాబ్లెట్ కంపల్సరీ వాడాలి నువ్వు అని చెప్పేసి కోపం చేస్తున్నాడు. 40 years నుంచి వాడుతున్నా. జస్ట్ ఇప్పుడు 2012 నుంచి టాబ్లెట్స్ వాడుతున్నా. అంత ఫిట్గా ఉన్నా కూడా నాకు ఇవన్నీ వచ్చినాయి ఏంటంటే నాకు అర్థం కాలే. సరే కొన్ని రోజులు అయితే టైం అయితే గడిచిపోయింది. సార్ అప్రోచ్ అయినాక నాకు ఐమ్ హ్యాపీ. అవునా? సో అంతకుముందు అన్ని చేశారు, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా అన్ని కాకుండా కావాల్సిన మాత్రమే చేస్తున్నారు. ఏం చేయట్లేదు మేడం. ఇప్పుడు మామూలుగా ఏంటంటే జస్ట్ ఇట్లా వాకింగ్ అట్లా చేస్తున్నాం, అంత ఏం చేయట్లేదు. ఏం చెప్పారు సార్, ఏమేమి చేయమని చెప్పారు మీకు? డైట్ పక్క స్ట్రిక్ట్ ఫాలో అని చెప్పారు మేడం. యోగా, వాటర్ ఎక్కువ తీసుకోవాలి, కంపల్సరీ వాటర్ తీసుకోవాలి, ఫుడ్ యాసిడ్స్ ఏం చెప్పానో అట్లా ఫాలో కావాలి అని చెప్పారు మేడం. సో సార్ చెప్పిన ఫుడ్ ఏంటి, డైట్ ఏంటి, మీరు ఎట్లా ఫాలో అయ్యారు అసలు? సారు ఫుడ్ ఐటమ్స్ కిట్ పంపారు. ఓకే. వాటిలో కొన్ని పౌడర్స్ ఉన్నాయి. పౌడర్స్ ఎట్లా వాడాలి ఎట్లా అని చెప్పేసి సార్ లిస్ట్ పంపించి నాకు చెప్పారు. వాళ్ళ టీం నాకు ఎప్పటికప్పుడు సజెషన్ ఇచ్చారు మేడం. దాని ప్రకారం నేను ఫాలో అప్ అయ్యాను మేడం. తర్వాత నాకు 1 weekలో నాకు మార్పు కనిపించింది. 1 week మార్పు కనిపించిన తర్వాత నేను సార్కి నేను ఫోన్ చేసి సార్ నాకు కొంచెం మార్పు కనబడ్డాయి సార్, మరి టాబ్లెట్లు వాడాలా లేదా సార్ అంటే కొంచెం తగ్గిద్దామని చెప్పేసి సార్ చెప్పారు. అట్లా కొంచెం టాబ్లెట్స్ ఆఫ్ చేసుకున్నా. తర్వాత ఇప్పటికి 1 month వచ్చేసరికి కంప్లీట్ నార్మల్కి వచ్చేసింది. ఇప్పుడు నార్మల్ వచ్చిందంటే మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు డయాబెటీస్ కానీ బీపీ కానీ ఎట్లా ఉండే లెవెల్స్? స్టార్టింగ్ మేడం 190 ఉండే మేడం. 190 ఇప్పుడు నార్మల్కి వచ్చేసింది. బీపీ కూడా 170 ఉండే మేడం, ఇప్పుడు నార్మల్కి వచ్చింది మేడం. ఓకే సార్, అసలు ఆయన చెప్తుంటే ఆ లెవెల్స్ అంత తక్కువ టైంలో నార్మల్ రావడం అనేది నిజంగా చాలా, మనం ఏం చెప్పలేదు. ఆయన ఎగ్జాంపుల్, లివింగ్ ఎగ్జాంపుల్, ఆయన ఫేస్ చేసింది చెప్తున్నారు. అయితే నేను కూడా కొన్ని ఇందులో నేను కూడా అనుకోలేదు. అంటే ఇప్పుడు షుగర్ అనేది 1 weekలో నార్మల్ అయిన వాళ్ళు ఉన్నారు, డ్రాస్టిక్గా చేంజ్ అయ్యి షుగర్లో జరుగుతాయి, బీపీలో కూడా జరుగుతాయి. కానీ ఇక్కడ క్రియాటినిన్ నార్మల్కి వచ్చింది 1 monthలో. అది మాకు కొత్తగా, అంటే తక్కువ టైంలో కూడా క్రియాటినిన్ కూడా నార్మల్కి రావడం అనేది ఇంతకుముందు అట్లా జరగలే. కనీసం ఒక 6-7 weeks 2 months అట్లా జరిగేది. మళ్ళీ దాని తర్వాత క్రియాటినినే కాకుండా కొలెస్ట్రాల్ అది నార్మల్కి వచ్చింది. టోటల్ వీటన్నిటి టాబ్లెట్లు ఉన్నాయండి. ఈ 4 టాబ్లెట్లు వేసుకుంటున్నాడు. ఆ టాబ్లెట్లన్నీ 1 monthలో స్లోగా దాన్ని తగ్గించుకుంటూ రావటం అట్లా జరిగింది. బట్ అన్నిటికన్నా ముఖ్యంగా టాబ్లెట్స్ మానిపించడం, మెల్లమెల్లగా తగ్గించి మీరు ఓన్లీ ఫుడ్ త్రూ ఇది చేయడం అనేది నిజంగా చాలా గ్రేట్. తగ్గడం అంటే టాబ్లెట్ తీసేయటం, రివర్స్ అంటే టాబ్లెట్ తీసేయటం, రివర్స్ అంటే టాబ్లెట్ వేసుకుంటూ రివర్స్ కాదు. అయితే మొత్తానికి రివర్స్ అయితే అయింది కదా. ఈ రివర్స్ అవ్వడం కూడా ఈ ఒక్క విషయంలోనే కాదు కదా, చాలా విషయాల్లో ఇలా జరుగుతుంది. చాలా కేసెస్ ఉన్నాయి ఇలా మీ దగ్గర. సో ఏంటి రివర్స్ అవుతుంది అని అంటే మెయిన్ మీరు క్రియాటిన్ కానీ కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ అది కూడా ఎఫెక్ట్ చూపించింది అన్నారు కదా. సో మీరు అనుకుని ఉంటారు కదా, అచ్చా దీనివల్ల రిజల్ట్ వచ్చింది అని చెప్పేసి. ఏంటి ఆ రిజల్ట్ ఏంటి? అంటే అది ఫుడ్డే. మళ్ళీ ఫుడ్ మనం ఇచ్చే కొన్ని పౌడర్లు, దానికి సంబంధించినవి, మళ్ళీ స్ట్రెస్ లెవెల్ తగ్గించుకోవడానికి ఒక పక్క నుంచి మెడిటేషన్, మళ్ళీ ఇటు వ్యాయామం అన్నీ కలిసే. వీటన్నిటి వల్లనే కానీ కాకపోతే లేట్ అవుతూ ఉంటుంది. క్రియాటినిన్ అనేది కొంచెం టైం తీసుకుంటూ ఉంటుంది ఎక్కువ మందికి. ఇంకా టైం తీసుకోవాలా అంటే మాకు కూడా తెలుస్తూ ఉంటుంది, ఇట్లా కూడా వస్తాయి కొన్ని. షుగర్ అయితే డ్రాస్టిక్గా వస్తుందండి. అసలు
అది అసలు 1 వీక్లో నార్మల్ వచ్చేవాళ్ళు ఉంటారు. తనకి ఒక 3 వీక్స్ 4 వీక్స్ వరకు పట్టింది. ఆ రిజల్ట్ అనేది 10 డేస్లో తెలిసిపోతా ఉంది. 1 మంత్ వచ్చేవరకు మొత్తం కంప్లీట్గా అది నార్మల్కి వచ్చింది. టాబ్లెట్ అప్పటికే స్లోగా తగ్గించుకుంటే తీసేసి. ఓకే ఓకే. సో ఫైనల్లీ ఏం చెప్తారు? ఎందుకంటే ఒక వ్యక్తికి ఒక ప్రాబ్లమే కాకుండా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకు నేచర్ మంత్రాలో క్యూర్ ఉంది. సో దీని గురించి ఏం చెప్తారు మీరు? అది మనకు ముందు తెలిసిందే, వెనక ముందు అయితే ఉంటుంది. కానీ ప్రతి ప్రాబ్లం మన ఇప్పుడు షుగర్కి వాడితే బీపీ పోతుంది, ఈ రెండింటికి వాడితే కొలెస్ట్రాల్, వాటికి వాడితే థైరాయిడ్ పోతుంది, వీటికి వాడితే మొత్తం ఒబేసిటీ బాడీలో మనకు కావాల్సింది ఏం కావాలో అది ఇస్తున్నాం కాబట్టి ఈ రిజల్ట్స్ అనేది అట్లే వస్తూ ఉంటాయి అంతే. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు చెప్పడమే కాకుండా ఆయనతో మాట్లాడించారు, ఆయన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి స్వతహాగా వచ్చారు కాబట్టి మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరు చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు. థ్యాంక్స్ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.